ఒక అడవిలో రెండు విత్తనాలు నేలలో పడిపోయాయి. మొదటి విత్తనం అనుకుంది, నేను బయటకొస్తే ఏం జరుగుతుందో తెలీదు. గాలి, వాన, జంతువులు నన్ను నాశనం చేస్తాయేమో. కాబట్టి నేలలోనే సేఫ్గా ఉండిపోతాను. రెండో విత్తనం అనుకుంది, అవును, బయట ప్రమాదాలుంటాయి. కానీ బయటే అవకాశాలు కూడా ఉంటాయి. నేను మొలకెత్తాలి, ఎదగాలి. కొన్ని రోజులు గడిచాయి. మొదటి విత్తనం నేలలోనే ఉండిపోయింది. చివరికి ఒక కోడి వచ్చి దాన్ని తినేసింది. రెండో విత్తనం మాత్రం చిన్న మొక్కగా మారింది. తరువాత పెద్ద చెట్టుగా ఎదిగింది. వానలను, గాలులను ఎదుర్కొంది. చివరికి అది పండ్లు ఇచ్చే చెట్టయింది. ఈ కథలోని మెసేజ్ ఏమిటంటే, జీవితంలో సేఫ్గా ఉండాలని భయపడితే మనం అక్కడికే ఆగిపోతాం. కానీ రిస్క్ తీసుకుని బయటకొస్తే మనం ఎదుగుతాం. మన బ్రెయిన్కి సేఫ్ జోన్ అంటే చాలా ఇష్టం. దానివల్ల మనం కొత్త అవకాశాలను మిస్ అవుతాం. కానీ గ్రోత్ అంటే ఎప్పుడూ కంఫర్ట్ జోన్ బయటే ఉంటుంది. భయం సహజం, కానీ భయంతో ఆగిపోవడం ప్రమాదం. చిన్న అడుగు వేసినా ముందుకు వేయి. అదే నీ జీవితం మార్చే మొదటి స్టెప్.